లక్నో జైంట్స్ ఓనర్ సంజయ్ గోయంకా ప్రవర్తన క్రికెట్ అభిమానులను హర్ట్ చేసింది. మ్యాచ్ అయ్యాక గోయంకా కెప్టెన్ రాహుల్ మీద బహిరంగంగానే విరుచుకుపడ్డాడు. చాలాసేపు అతని మీద అరిచాడు. నిజానికి నిన్నటి మ్యాచ్ సన్ రైజర్స్ లక్నో జైంట్స్ ఇరు జట్లకు చాలా కీలకమైంది. ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. లక్నో టీంలో మంచి ఆటగాళ్లకు కొదవేలేదు. అవకాశం ఇస్తే చాలు భారీ స్కోర్లు చేయగలరు. కానీ ఆ టీం కెప్టెన్ ఆ ఛాన్స్ ఇవ్వలేకపోయాడు. మ్యాచ్ ఓడిపోవడానికి 100% కారణం కేఎల్ రాహుల్ కావడంతో లక్నో జైంట్స్ ఓనర్ కెమెరాల ముందే అందరూ చూస్తుండగా కెప్టెన్ రాహుల్ పై విరుచుకుపడ్డాడు. ఓనర్గా అతని ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోదగినదే. కానీ గ్రౌండ్లో కెమెరాల ఎదురుగానే అలా చేయడం సరైంది కాదంటున్నారు అభిమానులు. కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఫెయిల్ అయ్యాడు, ఆడటం లేదు, అంతా కరెక్టే. కానీ ఆ తిట్టడం ఏదో డ్రెస్సింగ్ రూమ్ లోపలే చేస్తే బాగుండేది. పైగా ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో చాలా వైరల్ కూడా అయిపోయింది. దీంతో ఎంత టీమ్ ఓనర్ అయితే మాత్రం టీం ప్లేయర్ను ఇలానే ట్రీట్ చేస్తారా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.